ఫ్రెండ్స్ ఈ రోజు క్లాస్లో మనం ఫంక్షన్స్ అనే టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఫంక్షన్ అంటే ఏంటి? సో ఫంక్షన్ అంటే ఏంటంటే ఏ ఫంక్షన్ ఈజ్ ఎ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఫంక్షన్ అనేది ఏంటంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ మాట. సో ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. సో ఇది ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఈ ఫంక్షన్ అనేది ఎప్పుడు అసలు సో మనం నార్మల్గా ఫంక్షన్ అనేది క్రియేట్ చేసేస్తాం, ఓకే, మరి దానికి సమ్ అవుట్పుట్ అంటూ రావాలి కదా, అది రన్ అవ్వాలి కదా. సో రన్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే దాన్ని ఏం చేయాలంట, కాల్ చేయాలి. ఓకేనా, ఆ ఫంక్షన్ని ఎప్పుడైతే మనం కాల్ చేస్తామో అప్పుడే ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది, ఆ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. సో ఇది మెయిన్లీ ఎందుకు యూజ్ అవుతారంటే రీయూజబిలిటీ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫంక్షన్ అనేది తీసుకున్నాం, ఇక్కడ ఈ ఫంక్షన్ అనేది దాన్ని మనము అంటే ఎన్నిసార్లైనా యూజ్ చేయొచ్చు అన్నమాట. రీయూజబిలిటీ అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని ఏం చేయొచ్చు అంటే యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్ ఇది ఎందుకు అంటే రీయూజబిలిటీ పర్పస్ అన్నమాట. సో ఫంక్షన్స్ అనగానే ఏం చెప్తామంటే ఇట్ ఈస్ అ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ ఓన్లీ రన్స్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్ అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ రీయూజబిలిటీ. సో ఈ పాయింట్ అనేది మెయిన్గా చెప్తాం. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఇన్ పైథాన్ అ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యూజింగ్ ద డెఫ్ కీవర్డ్. సో ఇక్కడ మనకి తెలుసు కదా డిఫైన్ చేయడం, డిక్లరేషన్ చేయడము, వాల్యూ అసైన్ చేయడం అనేసి. సో ఇక్కడ డిఫైన్ చేస్తాం, ఫంక్షన్ అనే దాన్ని డిఫైన్ చేస్తాం. అంటే ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో నార్మల్గా వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఇంట్ ఏ ఇంట్ బి అని చేస్తాము. ఎందుకు చేస్తున్నాము? ఎందుకంటే దాన్ని ముందుగా మనము డేటా టైప్ అనేది చెప్తున్నాం, ఓకే. సో ఆ డేటా టైప్ అనేది అక్కడ చెప్తున్నప్పుడు అంటే ఏం చేస్తున్నాం, అక్కడ డిఫైన్ చేస్తున్నాం, అవునా. సో ముందుగా ఏ అనేది దాన్ని డిఫైన్ చేస్తున్నాం. సో అదే విధంగా ఇక్కడ సో అక్కడ ఇంట్ కీవర్డ్స్ అనే వాటిని యూజ్ చేస్తున్నాం. ఇక్కడికి వచ్చేసరికి డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఈ యొక్క పర్టికులర్ ఫంక్షన్ అనే దాన్ని ఏం చేస్తున్నాం, డిఫైన్ చేస్తున్నాము. అర్థమవుతుందా? సో డెఫ్ కీవర్డ్ని యూజ్ చేసి ఫంక్షన్ అనే దాన్ని డిఫైన్ చేస్తున్నమాట. సో ఎందుకు యూజ్ చేస్తారు అంటే డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తారు. సో ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టు కాల్ ఎ ఫంక్షన్ యూజ్ ద ఫంక్షన్ నేమ్. సో ఇక్కడ మీరు చెప్పారు కదా మరి ఫంక్షన్ని మనం ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడే రన్ అవుతుంది అని చెప్పారు కదా. సో మరి ఎలా కాల్ చేస్తారు అంటే ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తాం, ఓకేనా. ఏదైతే మనం ఫంక్షన్ నేమ్గా ఇస్తామో అంటే ఏదైతే డిఫైన్ చేస్తామో ఫంక్షన్ నేము ఆ నేమ్ తోటే మనం ఏం చేస్తాం అంటే కాల్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ సింటాక్స్ అనేదాన్ని చూద్దాం. సో సింటాక్స్ ఇక్కడ ఎలా ఉంది మనకి? సో సింటాక్స్ చూసుకున్నట్లయితే డెఫ్ ఫంక్షన్ నేమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పాను నేను, డెఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేసి ఫంక్షన్ అనే దాన్ని డిఫైన్ చేస్తామని చెప్పాం. సో స్టార్టింగ్ ఏముండాలంటే డెఫ్ అనే కీవర్డ్ ఉండాలి, తర్వాత మన ఫంక్షన్ నేమ్ అనేది ఉండాలి, ఓకేనా. సో ఫంక్షన్ నేమ్ ఏదైతే మనం ఫంక్షన్ అనే దాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క పర్టికులర్ ఫంక్షన్ నేమ్ ఉండి పెరాంథసిస్ ఉండి నెక్స్ట్ కాలన్ ఉంటుంది, తర్వాత కిందన ఏదైతే రాయాలనుకుంటున్నామో ఫంక్షన్ బాడీ అనేది ఉంటుంది, అది తెలుసు. నెక్స్ట్ కిందకు వచ్చేసరికి ఏం చేయాలి, మన ఫంక్షన్ అనేది రన్ అవ్వాలంటే ఏం చేయాలని చెప్పుకున్నాం, కాల్ చేయాలని చెప్పుకున్నాం. ఆ కాల్ కూడా ఎలా చేయాలని చెప్పాము, ఫంక్షన్ నేమ్తో కాల్ చేయాలని చెప్పాం. సో ఇక్కడ కాల్ వచ్చేసరికి ఎలా చేస్తామంటే ఫంక్షన్ నేమ్ తోటి కాల్ చేస్తాం. ఇక్కడ చూస్తారా మనం ఏదైతే ఇక్కడ డిఫైన్ చేసామో ఆ నేమ్ని ఇక్కడ కాల్ చేస్తున్నాము, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా తీసుకుందాం, డెఫ్ ఒక నెంబర్ అనేది ఏమైనా తీసుకుందాం, ఓకేనా. డెఫ్ నెంబర్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏంటి పెరాంథసిస్ ఇవ్వాలి, పెరాంథసిస్లోన ఓకే ఓకే. సో నేను చెప్తాను నెక్స్ట్ పారామీటర్ ఆర్గ్యుమెంట్ కూడా చెప్పేశాక ఒక ఎగ్జాంపుల్ అని చెప్తాను. సో పారామీటర్ ఆర్గ్యుమెంట్ అని ఉంది కదా, మరి పారామీటర్ అంటే ఏంటి, ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి? సో పారామీటర్ అంటే ఏంటంటే ఏ పారామీటర్ ఈస్ ద వేరియబుల్ లిస్టెడ్ ఇన్సైడ్ ద పారాంథసిస్ ఇన్ ద ఫంక్షన్ డెఫినిషన్. సో ఇక్కడ వచ్చేసరికి ఇదేమంటారు, ఈ ఫస్ట్ లైన్లో ఉన్నదాన్ని డెఫినేషన్ అంటారు, అవునా. ఎందుకంటే డెఫ్ అనే కీవర్డ్ తోటి డిఫైన్ చేస్తున్నాం కాబట్టి అది డెఫినేషన్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నాం, దాన్ని కాల్ చేస్తాం. అంటే ఇది వేరు అది వేరు, రెండు ఫంక్షన్ నేమ్స్ సేమే సిమిలర్నే, కానీ డిఫరెన్స్ వచ్చేసరికి అది డిఫైన్ చేస్తున్నాము, ఇక్కడ కాల్ చేస్తున్నాం, అవునా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డెఫినేషన్లు ఏమంటున్నారు, ఏ పారామీటర్ ఈజ్ అ వేరియబుల్ లిస్టెడ్ ఇన్సైడ్ ద parenthesis ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్. సో ఫంక్షన్ డెఫినేషన్ అంటే ఏంటి ఇక్కడ? సో ఇక్కడ
ఈ యొక్క వేరియబుల్స్ అనేవి ఎందులో ఉంటాయంట, పెరాంథసిస్లో ఉంటాయంట. సో ఇక్కడ మనకి 2 పెరాంథసిస్ ఉన్నాయి, ఇక్కడ డెఫినేషన్లో ఉంది, కాల్లో కూడా ఉంది. మరి ఏ పెరాంథసిస్లో అంటున్నాడు, ఇన్ ద ఫంక్షన్ డెఫినేషన్. అంటే ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న పెరాంథసిస్లో ఉన్న వేరియబుల్స్ని ఏమంటారు అంటే పారామీటర్ అని అంటారు. అంటే ఇక్కడ చూసారా మీకు, ఇక్కడ నేను ఎందుకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పలేదంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేదాన్ని తీసుకున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఏ అనేదాన్ని తీసుకున్నాను అంటే అక్కడ అది ఎందులో ఉంది, అది ఫంక్షన్ డెఫినేషన్ యొక్క పెరాంథసిస్లోన ఆ యొక్క వేరియబుల్ అనేది ఉంది. సో ఇప్పుడు ఆ వేరియబుల్ అనేదాన్ని ఏమంటారు అంటే పారామీటర్ అని అంటారు, ఓకేనా. పారామీటర్ అంటే ఏంటంటే ఫంక్షన్ డెఫినేషన్లో పెరాంథసిస్లో ఉన్న వేరియబుల్స్ని ఏమంటారంటే పారామీటర్ అంటారు. మరి ఆర్గ్యుమెంట్ అంటే ఏంటి, సో ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో కూడా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి రిటర్న్ ఏ అనొచ్చు, లేదంటే ప్రింట్ ఆఫ్ ఏ అని కూడా అనొచ్చు అనమాట. సో ప్రింట్ ఏ అన్నాం, ఇప్పుడు ఏం చేయాలి, నార్మల్గా కాల్ చేయాలి, అవునా. ఏం కాల్ చేస్తాము, సో ఫంక్షన్ నేమ్ అనేదాన్ని కాల్ చేస్తాం. ఇక్కడ మనం ఫంక్షన్ నేమ్ ఏమని ఇచ్చాము, నెంబర్ అని ఇచ్చాము. సో ఇక్కడ మనం ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఇస్తామో సో కాల్ చేసేటప్పుడు కూడా అదే నేమ్ అనేదాన్ని ఇవ్వాలి. సో నెంబర్ ఆఫ్, ఇప్పుడు ఏమి ఇవ్వాలి మనం, సో ఎన్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో చూద్దాం. ఎన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ద వాల్యూ దట్ ఈస్ సెండ్ టు ద ఫంక్షన్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. ఇక్కడ ఏమన్నారు, పారామీటర్లోకి వచ్చేసరికి వేరియబుల్ అన్నారు, మరి ఇక్కడ ఆర్గ్యుమెంట్లోకి వచ్చేసరికి ఏమంటున్నారు, వాల్యూ అంటున్నారు. సో ఇక్కడ మనం తీసుకునేవి ఎలా ఉండాలి అంటే వాల్యూస్గా ఉండాలి, వేరియబుల్స్గా కాదు, వాల్యూస్గా ఉండాలి. ఎన్ ఆర్గ్యుమెంట్ ఈస్ ద వాల్యూ దట్ ఈస్ సెండ్ టు ద ఫంక్షన్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. అంటే ఇది ఎప్పుడైతే ఈ ఫంక్షన్ మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, కాల్ చేస్తున్నాం, ఎప్పుడైతే ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుందో అప్పుడు ఈ యొక్క బ్రాకెట్స్ అంటే ఈ యొక్క పెరాంథసిస్లో ఉన్న వాల్యూ అనేది ఎక్కడికి వెళ్తుందంట, డెఫినేషన్ ఫంక్షన్లోకి వెళ్తుంది. సో ఆ డెఫినేషన్ ఫంక్షన్లోకి వెళ్ళి అక్కడ ఉన్న పారామీటర్లోకి వెళ్తుంది ఆ వాల్యూ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 అనే వాల్యూ ఇచ్చాను, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి అవుట్పుట్, ఇప్పుడు నాకు వాల్యూ ఎంత వస్తుంది, ప్రింట్ ఏ అన్నాను కాబట్టి ఏ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఏ అనేది ప్రింట్ అవ్వాలంటే దానికి వాల్యూ ఏంటి, ఇక్కడ 2 అనే ఉంది, అర్థమవుతుందా. ఇక్కడ ఫంక్షన్ అనేదాన్ని డిఫైన్ చేసాము, అక్కడ పారామీటర్ వచ్చేసరికి ఏ అనేదాన్ని తీసుకున్నాము. సో నేను ప్రింట్ ఏ అనే ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నాకు ఏదైనా వాల్యూ ఇస్తేనే కదా తెలుస్తుంది. సో నేను అక్కడ ఏ వాల్యూ ఇవ్వలేదు. సో అది ఎప్పుడు తెలుస్తుంది, ఫంక్షన్ ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు కదా అది రన్ అవుతుంది. సో నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నాను, నెంబర్ అని కాల్ చేస్తున్నాను. కాల్ చేసేటప్పుడు ఇక్కడ ఏ అనే వేరియబుల్ ఉంది కదా, దీనికి ఒక వాల్యూ అనేది ఇవ్వాలి కదా. సో ఆ వాల్యూని ఏమంటారు అంటే ఆర్గ్యుమెంట్ అని అంటారు. అది ఫంక్షన్ కాల్లో ఉంటుంది ఆ ఆర్గ్యుమెంట్ అనేది. సో ఈ 2 అనే దాన్ని ఆర్గ్యుమెంట్ అంటారు, ఇక్కడ ఉన్న ఈ ఏ అనే దాన్ని పారామీటర్ అని అంటారు. సో ఇప్పుడు మనం అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకు అవుట్పుట్ ఏమైనా వస్తుంది, ప్రింట్ ఏ అన్నాం కాబట్టి మనకి 2 అనే అవుట్పుట్ అనేది వస్తుంది, ఓకేనా. చూసారు కదా మనకు అవుట్పుట్ ఏమని వచ్చింది, 2 అనే అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఈ విధంగా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది అవుట్పుట్ కదా. సో ఇంకా కొన్ని టైప్స్ అనేవి ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు కొన్ని టైప్స్ చూద్దాం నెక్స్ట్ క్లాస్లో, మిగతా టైప్స్ ఫంక్షన్స్ని నెక్స్ట్ క్లాస్లో కూడా మనం కంటిన్యూ చేద్దాం, ఓకేనా. ఎలా అంటే డిఫాల్ట్గా ఇస్తే ఎలా ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ఈక్వల్ టు సమ్ వాల్యూ అనేది నేను డిఫాల్ట్గా ఇచ్చేసాను. ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం, పారామీటర్ అంటే ఓన్లీ వేరియబుల్ అనే దాన్ని ఇస్తాము అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేశానంటే ఇది డిఫాల్ట్ పారామీటర్ అన్నమాట, అంటే డిఫాల్ట్గానే ఒక పారామీటర్ వాల్యూ అనేదాన్ని ఇచ్చేసాను, ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, డిఫాల్ట్గా నేను ఒక పారామీటర్ వాల్యూ అనేదాన్ని ఇచ్చేస్తే సో ఏ ఈక్వల్ టు 4 అన్నాను. ఇప్పుడు ప్రింట్ ఏ అంటే 2 అనేది ప్రింట్ అవుతుందా, 4 అనేది ప్రింట్ అవుతుందా, సో చూద్దాం అవుట్పుట్ అనేది. సో ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే మనకి ఏమని వచ్చింది, 2 అనే వచ్చింది. అదేంటి, మనం ఆల్రెడీ ఏ అనేది 4 అని ఇచ్చేసాం కదా, మరి 2 అని ఎందుకు వచ్చింది అంటాం. ఎందుకు అంటే మనం ఫంక్షన్ ఏదైతే కాల్ చేస్తామో సో అక్కడ ఆల్రెడీ ముందుగానే మనం అక్కడ ఒక నెంబర్ అనేది ఇచ్చేస్తాం, ఏకి 4 అనేది ఇచ్చేస్తాం, ఓకే. కానీ ఎప్పుడు రన్ అవుతుంది ఫంక్షన్ అనేది, ఎప్పుడు రన్ అవుతుంది, ఎప్పుడైతే కాల్ చేస్తామో, ఎప్పుడైతే ఫంక్షన్ అనేది కాల్ చేస్తామో అప్పుడే అది రన్ అవుతుంది అని చెప్పామా. సో ఇప్పుడు ఫంక్షన్ అనేది కాల్ చేసినప్పుడు ఆ ఫంక్షన్లో ఏదైతే
వాల్యూ ఉంటుందో, అంటే ఏదైతే ఆర్గ్యుమెంట్ ఉంటుందో అది వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది, పారామీటర్ దగ్గరికి వెళ్తుంది. కాబట్టి అందులో ఉన్న వాల్యూ 4 అనేది కాకుండా ఈ 2 అనేది రీప్లేస్ అవుతుంది. కాబట్టి మనకి అవుట్పుట్ ఏమని వస్తుంది, 2 అని వస్తుంది. మరి 4 అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే చూద్దాం. సో 4 అనేది ఎప్పుడు ప్రింట్ అవుతుంది అంటే నెంబర్ అని జస్ట్, అంటే ఇంకా లోపల ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వలేదు, ఓకేనా, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వకుండా నార్మల్గా అలా ఫంక్షన్ అనేదాన్ని జస్ట్ ఫంక్షన్ అనేదాన్ని కాల్ చేసామనుకోండి, ఇప్పుడు మనకి 4 అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, సో అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ ఏమొచ్చింది, 2 వచ్చింది. ఎందుకు, ఆర్గ్యుమెంట్ అనేది మనం ఇచ్చాం కాబట్టి. సెకండ్ దానికి ఫంక్షన్ కాల్లో ఆర్గ్యుమెంట్ ఎటువంటిది లేదు కాబట్టి ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అక్కడ ఏమవుతుంది, ఈ ఫంక్షన్ అనేది కాల్ అయినప్పుడు ఇక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో, సో ఇక్కడ ఏమి వాల్యూ లేదు కదా, సో దాని దగ్గర ఏదైతే డిఫాల్ట్గా పారామీటర్ అనేది ఏదైతే వాల్యూ తీసుకుందో ఆ వాల్యూని డిఫాల్ట్గా వస్తుంది. లేదంటే ఏదైతే ఆర్గ్యుమెంట్లు ఇస్తామో ఆ వాల్యూ అనేది వస్తుంది. అర్థమైందా? ఎప్పుడైతే, సో అర్థమైంది కదా, ఎప్పుడైతే మనం ఇక్కడ 4 అని ఇచ్చుకుంటామో సో మనం డిఫాల్ట్గా అది పారామీటర్ ఇచ్చుకున్నట్టమాట. ఓకే కదా, సో ఇది పారామీటర్ ఆర్గ్యుమెంట్స్. నెక్స్ట్ ఇది డిఫాల్ట్ పారామీటర్. ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే డిఫాల్ట్ పారామీటర్. సో నెక్స్ట్ క్లాస్లో మిగతా ఫంక్షన్స్ కోసం డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.